పార్టీ కుటుంబ సభ్యులకి యుద్ధానికి సిద్ధంగా ఉన్న జన సైనికులకి మేము సైతమని యుద్ధానికి సిద్ధంగా ఉన్న బీజేపీ నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. గోపాలపురం ఓటర్ మహాశయులందరికీ కూడా నా అభినందనలు. మా యువతకు ప్రత్యేకంగా నా ఆశీర్వాదాలు. మా తెలుగింటి ఆడపడుచులకి మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు. రాష్ట్రంలో ప్రజాగళం గర్జిస్తా ఉంది. ఈ ఊరు ఆ ఊరని లేదు, అన్ని ప్రాంతాలు ఒకే తీరు. ప్రజాగళంలో ఇప్పటికే మీరు చూస్తే ఇది 19వ మీటింగు. రాత్రింబగళ్ళు కూడా కాదు, మండు టెండ కూడా లెక్క పెట్టుకోకుండా మీరు చూపించే సంఘీభావం, మీ అభిమానం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. వచ్చే 39 రోజులు ఇంకా జోరు పెరగాలి, స్పీడ్ పెంచాలి, ఫ్యాన్ తుక్కు తుక్కు అయిపోవాలి. పనికిరాని ఆ తుక్కును డస్ట్బిన్ లో పడేయాలి. సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, సిద్ధమా ఆడబిడ్డలను మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే అందరినీ ఆలోచించమని కోరుతున్నా. దొంగలు పడ్డారు రాష్ట్రంలో. ఆ దొంగల నాయకుడే జగన్మోహన్ రెడ్డి. అంతకులు పడ్డారు రాష్ట్రంలో, బందిపోట్లు పడ్డారు రాష్ట్రంలో. ఆ బందిపోట్లకు నాయకత్వం జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మీరందరూ అన్నారు ఒక సైకో జగన్మోహన్ రెడ్డి అని. అవునా కాదా? ఇంత మునుపు ఏ ముఖ్యమంత్రినైనా ఏ నాయకుడినైనా సైకో అన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సైకో అన్నారంటే మీరందరూ నేను ఆ పాట వేస్తా ఉంటే డాన్సులు చేస్తున్నారంటే అంటే మీలో ఎంత ఆవేదన ఉంది, ఎంత ఉద్వేగం ఉంది, రాష్ట్రం పట్ల ఎంత బాధ్యత ఉంది. 13వ తారీఖు 2 బటన్లు నొక్కాలి. ఒక బటన్ సైకిల్ మీద వెంకట్రాజుకి, రెండో బటన్ పార్లమెంట్ అభ్యర్థి పురంధేశ్వరికి. గులాబీ పువ్వు పైన సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఒకటి కేంద్ర ప్రభుత్వానికి, ఒకటి రాష్ట్ర ప్రభుత్వానికి. మీరు బటన్ నొక్కండి. ఒత్తుత్తి బటన్ నొక్కేవాడిని ఇంటికి పంపిద్దాం. మళ్ళా మీ భవిష్యత్తుకు నాంది, మీ భవిష్యత్తుకు భరోసా మాది. తమ్ముళ్ళు ఎంత మోసం చేస్తాడంటే ఏమీ తెలియనట్టు నంగనాచిగా మాట్లాడతాడు. ఈరోజు నేను చెప్తున్నా, మేము సిద్ధమని తిరుగుతున్నారు. ముందు సిద్ధం